దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి 95వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి యొక్క రోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట. ఎప్పుడైతే మనము దేవుని మాట వింటామో అప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. దేవుని మాట వింటే, ఆయన మాట అంగీకరిస్తే మనకు మేలు. చాలాసార్లు మనం ఎందుకు నష్టపోతామంటే దేవుని మాట వినం, ఆయన మాట అంగీకరించలేం. అనేక సార్లు నష్టానికి కారణం దేవుని మాట వినకపోవడమే. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని దావీదు భక్తుడు అంటా ఉన్నాడు. ప్రియులారా, ఎన్నోసార్లు దేవుడు అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంతో మేలు అని ఆయన మన గురించి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఆయన మాట వినక నష్టపోతూ ఉంటాం. దేవుడేమో తన పిల్లలు తన మాట వినాలని, తన పిల్లలు బాగుండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అనేక నష్టాలకు కారణం ఏంటంటే మనము దేవుని మాట వినం. అందుకే అనేక సార్లు మనం నష్టపోతూ ఉంటాం. కానీ ఇక్కడ రండి, నమస్కారం చేసి సాగిలపడదామంటున్నాడు దావీదు మహారాజు. ఎందుకంటే మనందరినీ సృజించిన ఆ దేవుని ఎదుట మనం మోకరిద్దాం, ఆయన మాట విందాం, ఆయన మాట ప్రకారం జీవిద్దాం, ఆయనకు లోబడదాం అని అంటాడు. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము గొప్పగా దీవించబడ్డాడు. ఎందుకు అంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుడు చెప్పినట్లుగా జీవించాడు. ఈనాడు అనేక సార్లు మనం దేవునికి లోబడలేక, దేవుడు చెప్పినట్లుగా వినలేక మనం నష్టపోతూ ఉన్నాం. గనక ఈనాడైనా ఈ రోజు నుంచైనా మనము దేవుని మాట వింటే బాగుపడతాం. ప్రియులారా, 81వ కీర్తనలో కూడా ఒక మాట 13వ వచనంలో అంటాడు. ఆసాపు భక్తుడు అంటాడు, ఆసాపు భక్తుని ఆ కీర్తనలో ఆయన అంటాడు, ప్రియులారా, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు అంటాడు దేవుడు. ఆసాపు భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, నేను చెప్పినట్లుగా నా మార్గంలో అనుసరిస్తే ఎంత మేలు అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన చెప్పినట్లుగా మనం వింటే, ఆయన చెప్పినట్లుగా నడుస్తే ఈనాడు మనకెంతో మేలు, ఎంతో ఆశీర్వాదం ఉన్నది. ప్రియులారా, అనేక సార్లు మనం నష్టపోవడానికి కారణం ఏంటంటే ఆయన మాట వినకపోవడమే. యెషయా గ్రంథంలో ఇంకో మాట కూడా 1వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అంటాడు. మీరు సమ్మతించి ఒకసారి ఆలోచించి మీరు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అంటాడు. గనక ప్రియులారా, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ దేవుని మాట వినలేక మనం ఆయన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట మీరు వినిన ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి మీకు ప్రాప్తించును అంటాడు. అనేక సార్లు మనం దేవుని మాట వినలేం, ఆయన చెప్పినట్లుగా నడవలేం. అందుకే అనేక ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. కనుక ఆ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అంటాడు. నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించి నడుచుకుంటే ఈ భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును అంటాడు. ప్రియులారా, అనేక సార్లు మనం ఆయన మాట శ్రద్ధగా వినలేం. ఆయన రకంగా చెప్తే మనము రకంగా వెళ్తూ ఉంటాం. అందుకే అనేక సార్లు నష్టపోతున్నాం. ఇకనైనా మనమందరం కూడా మన ఇష్టాన్ని పక్కకు పెట్టేసి మనం కేవలం దేవునికి లోబడితేనే, దేవుని మాట వింటేనే దేవుని
మాట ప్రకారం జీవిస్తేనే నేను దేవుని ఆశీర్వాదం పొందుకుంటానని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఇకనైనా మనమందరం కూడా సృష్టికర్త అయిన దేవుని మాట విందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ భూమి మీద ఆయన ఎన్నో శ్రమలు పొంది తన పరిశుద్ధమైన రక్తాన్ని ఒక చుక్క లేకుండా కార్చి తన విలువైన ప్రాణమును నీ కొరకు, నా కొరకు ఆయన త్యాగం చేశాడు. ప్రియులారా, ఆయన మరణించి 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈనాడు యేసయ్య మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. యోహాను సువార్తలో ప్రియులారా 2వ అధ్యాయంలో 5వ వచనంలో యేసు ప్రభు వారి తల్లి చెప్తా ఒక మాట. అక్కడున్న పరిచారకులకు ఆ కానా ఊరిలో ఒక వివాహం జరిగినప్పుడు అక్కడ ఒక సమస్య ఏర్పడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు ప్రభు వారి తల్లి చెప్తుంది అక్కడ ఉన్న పరిచారకులతో, ఆయన మీతో చెప్పింది చేయండి. ఇక్కడున్న సమస్య తొలగిపోవాలంటే ఆయన చెప్పింది మాత్రమే చేయండి అని చెప్పినప్పుడు పరిచారకులు యేసు ప్రభు చెప్పినట్టుగా చేసినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. అక్కడ ఉన్న సమస్య తీరిపోయింది. నీళ్లను ద్రాక్షరసముగా దేవుడు మార్చేశాడు. గనుక యేసయ్య మాట ఎప్పుడైతే మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ వింటామో అప్పుడే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. అప్పుడే మనం అద్భుతాలు చూడగలుగుతాం. గనుక నీవు నేను మనమందరం దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడు చేసే మేలును మనం పొందుకుందాం. అట్టి దేవునికి లోబడే మనసు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు. నేటి రోజునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఎప్పుడైతే మేము నీ యొక్క మాట వింటామో అప్పుడే మా జీవితంలో మేము ఆశీర్వాదం పొందుతామని, మేలు పొందుతామని మాట్లాడే దేవానికి స్తోత్రాలు. అనేక సార్లు మేము నష్టపోతున్నామంటే నీ మాట వినలేక నష్టపోతున్నాం ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు. ఇదిగో నీ మాట ఎప్పుడైతే వింటామో అప్పుడే అద్భుతం జరుగుతుంది నాయన. ఆనాడు కానా పెళ్లిలో ప్రభువా నాయన నీ మాట విన్నప్పుడు అక్కడ ప్రత్యేకంగా నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. మేమందరము కూడా నీవు సృష్టికర్త అయిన దేవుడవని, మా కోసమే రక్తము గార్చి ప్రాణం పెట్టిన దేవుడవని, నీ మాట వింటే మా జీవితంలో మాకు మేలు జరుగుతుందని, ఆశీర్వాదం పొందుకుంటామని అయ్యొక్క ప్రభువా మేమందరము కూడా నీ మాట వింటూ నీ మాట ప్రకారం జీవించి నీవిచ్చే ఆశీర్వాదాలు ఈ భూమి మీద పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి నీకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించును గాక.